ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఎం పార్టీ బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చారని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అయితే వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటైనా పూర్తి చేశారా అంటే ఏ ఒక్కటి పూర్తి చేయకపోగా ఇప్పుడు ప్రస్తుతం అదనపు భారాలు వేసే పరిస్థితి వచ్చింది. అదనపు భారాలు అంటే ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఇంధన సర్దుబాటు పేరుతో 4,000 కోట్లు తెలియకుండానే మన నెత్తిన రుద్దారు. అంత అక్కడ ఆగకుండా మళ్ళీ 7,000 కోట్లకి మళ్ళీ ఇప్పుడు రంగం సిద్ధం చేసి మొత్తం 17,000 కోట్లు ఇంధన సర్దుబాటు కింద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఒకే మాట ఒకే బాటలో నడిచే వ్యక్తిగా ఆ రోజు ప్రచారంలో చెప్పాడు. ఏం చెప్పాడు? నేను కూటమి ప్రభుత్వం ద్వారా గెలిస్తే ఛార్జీలు పెంచే సమస్య లేదు అన్నాడు. ఈరోజు యూనిట్కి ఉన్నపళంగా ₹1.40 రేటు పెంచాడు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాన్ని అధిగమించి పొరపాటు చేశాడు. ఈ పొరపాటును సరిదిద్దుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన కుమారుడు ఆయన చెప్పింది ఏం చెప్పాడు ప్రచారంలో? నేను మా ప్రభుత్వంతో కూడా ప్రచారం చేస్తున్నాను, పాదయాత్రలో ఉన్నాను, ఊరు తిరిగాను. మీరు గనక ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెట్టినట్టయితే నిలవను పగలగొట్టండి, మీ వెనక మీ ముందు నేను ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు అదే పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు? మీటర్లు పెట్టించేదానికి సమాయత్తం అయ్యాడు. ఎక్కడైనా ఎదురు తిరిగితే పోలీసులను పెట్టి మరీ మీటర్లు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే స్మార్ట్ ఫోన్కి డబ్బులు వేస్తే ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా స్మార్ట్ మీటర్కి డబ్బులు చెల్లిస్తేనే ఇంట్లో కరెంట్ వచ్చే పరిస్థితిని ఒక పన్నాగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. తల్లికి వందనం, ఇంకా కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షను, అది కాకుండా ఇంకా కూడా మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పడం, బస్ ఛార్జీలు ఫ్రీగా ఇస్తానని చెప్పడం, అంతేకాకుండా అనేక రకమైనటువంటి పథకాలు ఆయన పెట్టాడు. ఈ పథకాలన్నీ పక్కన పెట్టి ముందు ప్రజల మీద అదనపు భారాలు ఈ రెండింటి మీద విద్యుత్ మీద పెట్టాడు. ఏ అవసరమైతే ప్రజలకు తీవ్రంగా ఉంటుందో ఆ అవసరాల మీద ఒక బాధుడు. ఆ రోజు ఏం చెప్పాడు? ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడంలా. ఒకరోజేమో రోజుకు ఒక రకంగా ఆయన అవతారాలు మారుస్తూ బీజేపీ ఏం చెప్తుందో ఆ బీజేపీ చెప్పేదాన్ని కనుసనల్లో ఆయన అమలు చేసేదానికి సిద్ధపడుతున్నాడే తప్ప ప్రజలకి మంచి చేసే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కానీ వాటిని ఏం చేయాలనే స్పష్టత కూడా ఈ రోజు కూడా లేదు. ఎందుకంటే మేము కూడా పంచాయతీల్లో ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సమంజసం? ఆ శాఖ మంత్రిగా ఉండి మొన్న మాట్లాడుతున్నాడు, నేనే గానా హోమ్ మినిస్టర్ గానైతే దాన్ని అటు చేద్దును దీన్ని అటు చేద్దునని ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచే విధంగా ప్రవర్తించాడు. మరి ఆయన శాఖను ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పని.